ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాన్ ఇష్యూస్ అంటే సమస్యలు కానీ లేనిపోని సమస్యలు తీసుకొని వచ్చి ప్రజల దృష్టిని హైజాక్ చేయటం అనేది ఒక పెద్ద ప్రక్రియగా మారిపోయిందని నేను నిన్ననే చెప్పాను. ఉదాహరణలు కూడా ఇచ్చా. ఇప్పుడు ఇంకో పెద్ద నాన్ ఇష్యూ ఇది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్యలో ఆస్తి తగాదా, ఆస్తికం కుటుంబ తగాదా, సెంటిమెంట్ల తగాదా. ఇది మీడియా తగాదా కూడా. మీడియాలో ఈ విషయంలో సాగినటువంటి ప్రహసనాలు చూస్తే కనుక ముందు ఒక కథనం ఏమని, వాళ్ళిద్దరు రాజీకి వచ్చారు, పార్టీని కలిపేస్తారని. తర్వాత మళ్ళీ లేదు, అది మారిపోయింది, అడిగితే కుదరలేదు కాబట్టి ఇప్పుడు అడ్డం తిరిగారండి. ఈ తేదీల ప్రకారం చూస్తే ఇది అంతకుముందు నుంచి, అంటే వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిరింది అని కథనం రాసిన నాటికే వాళ్ళిద్దరూ కోర్టుకు ఎక్కారు, ముఖ్యంగా జగన్, భారతి. కాబట్టి ఏం జరుగుతుంది ఈ వ్యవహారాల్లో తెలుగు రాష్ట్రాల్లో? ఎందుకంటే ఇదంతా హైదరాబాద్ ఎన్సీఎల్టీ ముందు జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఆస్తులకు సంబంధించి అన్నా చెల్లెళ్ళు తగాదా పడుతుంటే దాన్ని ఒక రాజకీయ అంశంలాగా దానికి ఏదో వేరే సెంటిమెంట్లతో నడపాల్సిన అవసరం ప్రజలకు ఏముంది అసలు? ఇద్దరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు 10 ఏళ్ల పాటు పాలించిన ఒక రాజకీయ కుటుంబానికి సంబంధించిన ఆస్తిపాస్తుల విభజన ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించింది? వాస్తవంగా కొన్ని రాజకీయ కోణం లేదు, కేవలం చెల్లెలకి ఇవ్వటమా లేదా, లేకపోతే అన్నకి ఉంచుకోవటమా, ఇదే సమస్య. ఇందులో పెద్ద బ్రేకింగ్ లైన్ లేవు, లీకులు లేవు. వాళ్ళు బయట పెట్టి అంత బహిరంగంగా కోర్టుకు ఎక్కిన తర్వాత ఇంకేముంది, అంతకు ముందేదైనా చెప్పుకుంటే అది వేరే విషయం. ఇంతకు ఇప్పుడు సమస్య ఏంటి అంటే, చెల్లెలకి తనకు విభేదాలు వచ్చిన తర్వాత కూడా ఒక విధమైన పరిష్కారం కోసం తండ్రి చెప్పినట్టుగా ఇచ్చిన వాటా కాకుండా అదనంగా ఇవ్వడానికి సిద్ధపడితే కూడా ఆమె మోసపూరితంగా తను తల్లికి ఇచ్చిన షేర్లు తీసుకుంది అని జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఇన్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ టు హిజ్ వైఎస్ షర్మిల, హిజ్ సిస్టర్ వైఎస్ షర్మిల అండ్ మదర్ వైఎస్ విజయమ్మ. సో వాళ్ళు అలా చేశారు అని మేము ఇస్తే వాటిని ఇల్లీగల్గా మేము లేకుండా, అనుమతి లేకుండా వాళ్ళు బదలాయించుకున్నారు, అది చెల్లదు అని. దీనికి ఇంకొక తోక ఏంటంటే, జగన్ మీద ఉన్న కేసులు వీటన్నిటి రీత్యా ఇవన్నీ ఇప్పటికే ఒక విధమైన దిగ్బంధనంలో ఉన్నాయి, కోర్టులకు లోబడి ఉన్నాయి. కాబట్టి వీటిని ఈ దశలో ట్రాన్స్ఫర్ చేసినా చెల్లదు అని. కాబట్టి ఇక్కడ సెప్టెంబర్ 10న ఇది దాఖలు చేశారు. మనం ఈ స్టోరీస్ అన్ని చదివింది అక్టోబర్ 10 తర్వాత. అంటే కావాలని ఎలా ఉంటుందో ప్రజాస్పందన చూద్దామని ముందు స్టోరీస్ రాసి తర్వాత ఈ డ్రామా అంతా అన్ఫోల్డ్ బయట పెట్టారని అనిపిస్తుంది. రూల్ నెంబర్ 10 ఆఫ్ ఎన్సీఎల్టీ రూల్స్ 2016 ప్రకారం ఈ కేసు వేశారు. ఆ కంపెనీని, అంటే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డును మీరు చేసిన పొరపాటును చక్కదిద్దండి, మేము భారతికి ఇచ్చినటువంటి షేర్లు మళ్ళీ తిరిగి మా పేరుతోనే ఉండేటట్టుగా చేయండి. ఎందుకంటే అప్పుడు మేము ప్రేమతో మాత్రమే ఇచ్చాము, కానీ షర్మిల చేసిన పనుల వల్ల ఇప్పుడు ఇంకేమాత్రం ప్రేమ మిగలలేదు. మేము దాన్ని అప్పుడు కుదుర్చుకున్న ఎంఓయూని రద్దు చేసుకోవాలనుకుంటున్నాము. అది దీని సారాంశం. దీనికి షర్మిల వర్గం కూడా వాళ్ళు మీడియాకి చెప్తున్నారు అదంతా ఏం లేదు, అప్పుడు రాసి ఇచ్చారు, దాంట్లో షరతులు లేవు, వాటికి ఏమి ఇబ్బందులు కూడా లేవు, వాటిని వెనక్కి తీసుకోవడానికే ఇదంతా చేస్తున్నారు అనేది ఆమె ఆరోపణ. సో ఈ పిటిషన్లో జగన్, భారతి ఏమంటారంటే, జూలై 20, 2024న బోర్డు తీర్మానం ద్వారా ఈ షేర్లు ట్రాన్స్ఫర్ చేశారు, సరైన చట్టబద్ధమైన పద్ధతులు పాటించలేదు అని వాళ్ళు చెప్పారు. ద పిటిషన్ సెట్ ది ట్రాన్స్ఫర్ వాజ్ కండక్టెడ్ వితౌట్ సబ్మిటింగ్ డ్యూలీ ఎగ్జిక్యూటెడ్ షేర్ ట్రాన్స్ఫర్ ఫార్మ్స్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ వాజ్ ఇన్ వయలేషన్ ఆఫ్ సెక్షన్ 56 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. సో సరైన షేర్ పత్రాలు కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ లేకుండా ఈ 56వ నిబంధనను అతిక్రమించి చేశారు అని.
సో ఇప్పుడు ఈ కేసు సెక్షన్ 59 కింద పెట్టారు. కేవలం ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, కేవలం ప్రేమాభిమానాలతోనే ఆమెకు కొన్ని షేర్లు, ఆస్తులు ట్రాన్స్ఫర్, బదిలీ చేయడానికి ఒక అవగాహనకు వచ్చాము. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన పత్రం కుదుర్చుకున్నాము. అయితే అది ఎప్పుడు అమలు చేయలేదు, దాన్ని ఫైనలైజ్ చేయలేదు, అమలు కూడా చేయలేదు అనుకుని రాసుకున్నాము. కానీ ఇంత లోపల ఇది జరిగింది అని. సో ద రీసెంట్ ట్రాన్స్ఫర్ షేర్స్ వర్ మేడ్ in violation of this MOU and other document exchanged between the parties and were the culmination of a deceitful deviance of law. కాబట్టి ఇప్పుడు ఈ షేర్లు ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా పరాకాష్ట, మోసపూరితమైనటువంటి, చట్ట విరుద్ధమైనటువంటి వ్యవహారం అని చెప్తున్నారు. పైగా ఏమంటున్నారు రెస్పాండెంట్ టు అంటే షర్మిల, హియరెన్ without gratitude and without regard to the well-being of the applicant number 1, Jagan, conducted a series of actions that deeply hurt petitioner number 1, respondent number 2. Herein has also made several untrue and false statements publicly and also conducted actions that have not only politically opposed to applicant number 1 herein, but are also blatantly untrue and have caused deep personal disrepute to applicant number 1, the petition stated. కాబట్టి కావాలని అనేక వ్యతిరేకమైన పనులు చేశారు, అనేక అవాస్తవాలు, అసత్య ప్రకటనలు ఆపాదించారు. అవి అబద్ధమే కాదు, ఈ జగన్కు దీనివల్ల రాజకీయంగా కాదు, వ్యక్తిగతంగా తీవ్రమైన అప్రతిష్ట కలిగించారు. అంతేకాకుండా Sharmila's actions have strained the relationship between the siblings and have resulted in the melting down of all love and affection the brother had for his sister. అంటే ఇంక దీనివల్ల మా మధ్య ప్రేమ కరిగిపోవడమే కాదు, అసలు ఇంకా ఈ ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా అన్చారిటబుల్ ఆస్పిరేషన్స్ వర్ బీయింగ్ మేడ్ అట్ ఎ పర్సనల్ లెవెల్ విచ్ ఆర్ పొలిటికలీ మోటివేటెడ్. అంటే కేవలం రాజకీయంగా దురుద్దేశంతో వ్యక్తిగతంగా చేసినటువంటి చాలా దారుణమైన ఆరోపణలు చాలా బాధ కలిగించాయి. ఈ ఘటనలు వీటన్నిటి వల్ల గాయపడి బాధపడి by the turn of events and having realized that there is no love left between the two siblings, decided not to proceed with his expression of intent to transfer shares by properties as enlisted under MOU and give deed, the petition further said. సో వీటన్నిటి వల్ల చాలా తీవ్రంగా గాయపడిపోయి బాధపడిపోయి ఇంకేమాత్రం మా మధ్య ప్రేమ మిగలనప్పుడు ఈ షేర్లు కానీ ఆస్తులు కానీ బదలాయించటం అనవసరం అని ఆ MOUలో చెప్పిన గిఫ్ట్ డీడ్లో ఇచ్చిన వాటిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళేమో ఆస్తులు బదలాయించుకోవడం, దిస్ ట్రాన్స్ఫర్ ఈజ్ క్లియర్లీ ఇన్ derogation of the express understanding, intent and text of the MOU and other document exchanged between the parties and the trust reposed by applicant number 1 Jagan and number 2 Bharati, and was a combination of deceitful deviance of law, the petition read. So Jagan argued that the transfer of shares to Sharmila, Vijayamma and 1 Janardhan Reddy were invalid, illegal, void and unlawful, and that the illegal transfer of the shares have caused irreparable loss, injury and harm. So YSRCP President further urged the tribunal to allow the instant application and recognize them as 51.01% shareholders of the company. దీని మీద నవంబర్ 8న NCLT అందరికీ నోటీసులు పంపితే ఆ రోజు విచారణ జరుపుతుంది. ఈ లోపల ఆగస్టు 27న జగన్ ఒక లేఖ రాశాడు షర్మిల.
ఎందుకంటే లేఖ బ్రేక్ షేక్ అవన్నీ వస్తున్నాయి కదా. అవుట్ ఆఫ్ ది షీర్ లవ్ అండ్ అఫెక్షన్ ఐ ఆల్వేస్ బోర్ టువర్డ్స్ యూ యాజ్ మై సిస్టర్. I had also expressed my intention that unrelated to any consideration and purely out of love and affection, I intended to effect transfer of certain properties to you at a future point of time. This was an addition to the amount of approximately 200 crores already given to you directly or through our mother over the last decade or so. This too was given by me out of my sheer love and affection for you, Jagan said. కాబట్టి చెల్లెలు గారి మీద ఉన్న ప్రేమతోనే నేను ఇన్ని సంవత్సరాల్లో అమ్మ ద్వారా కానీ నేరుగా కానీ 200 కోట్లు ఇచ్చాను. అది కాకుండా ఇవి కూడా ఇవ్వాలి అని నేను భావించి ఎప్పుడూ కూడా నేను అవి చేస్తూ వచ్చాను అని ఆగస్ట్ 20 రాసిన లేఖలో, అంటే సెప్టెంబర్లో కదా కేసు వేశారు, ఆగస్ట్ 20 లేఖ రాశారు. He said that despite his love and affection towards his sister, Sharmila made several untrue and false statements publicly which caused personal dispute. In view of this and other actions undertaken by you, it makes me wonder why there should be any love and affection and fondness towards you after all the actions you have committed. It is no secret that we are no longer on the best of terms, and in view of this change in situation, I wanted to formally intimate you and put you on notice that I have no further intent to act upon my original intent as expressed in the MOU. సో ఇక్కడ ఆయన కుండబద్దలు కొట్టి చెప్పేశాడు. వీటన్నిటి ద్వారా ఇంకేం ప్రేమ లేదని కూడా తేలిపోయింది. నీ లోపల మనకి ఇంకేమాత్రం కూడా సత్సంబంధాలు లేవు. సో ఇలాంటి సమయంలో నేను అప్పుడు చెప్పినట్టుగా ఇవన్నీ మీరు నీకు బదలాయించాలని నేను భావించటం లేదు. ఈ విషయం మీకు తెలియజేయాలని కూడా అనుకుంటున్నాను. దీని మీద జగన్కు మళ్ళీ సెప్టెంబర్ 12 షర్మిల లేఖ రాసింది. అందులో ఆమె ఇప్పుడు చెప్తున్న చాలా విషయాలు అందులో ఉన్నాయి. Our father was unequivocal in his instructions that all 4 of his grandchildren are to share equally in all assets that existed during his lifetime, whether they pertain to Bharati Cement, Sakshi or any other venture initiated prior to his passing. Our mother was not only a witness to these explicit instructions but also observed all interactions and agreements between us to date. కాబట్టి నలుగురు మనవాళ్ళు లేదా మనవరాలకు తను ఉండగా వచ్చిన ఆస్తులు సమానంగా పంచబడాలి అని నాన్న అనుకున్నాడు. వీటన్నిటికీ అమ్మ సాక్షి మాత్రమే కాదు, అప్పుడు జరిగిన చర్చలు, మన ఒప్పందాలు అన్నిటికీ కూడా ఆమె అక్కడ ఉన్నారు ప్రత్యక్షంగానే. సో అందుకని ఆమె ఏమంటారు అంటే, స్టేటింగ్ దట్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ వాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ షేరింగ్ సెటిల్మెంట్. సో ఇది నీవు ఇవ్వడం కాదు, ఇది నాన్న చెప్పిన ప్రకారం నాకు రావాల్సింది. You insisted on retaining majority share in Bharati Cements and Sakshi, but since you had the upper hand, you did bulldoze your way and we agreed to a settlement as stated in the MOU. Since you are my elder brother and in the interest of resolving family disputes, I agreed to give up my equal share. This under MOU executed on 31/8/2019. Only a few properties were assigned to మీ. సో ఇప్పుడు ఏమంటుంది ఆవిడ అంటే, నాకు భారతీ సిమెంట్స్లో సాక్షిలో మెజారిటీ షేర్స్ ఉండాలని నువ్వు అడిగావు, నువ్వు అన్నావు కాబట్టి, అలాగే కుటుంబంలో వివాదాలు ఉండకూడదు కాబట్టి నేను దానికి ఒప్పుకున్నాను. బుల్డోజ్ చేసావు, నువ్వు అనుకున్నది నువ్వు చేసుకుపోగలిగావు. ఈ ఆగస్టు 31న చేసుకున్న ఒప్పందంలో అందుకే నాకు కొన్ని ఆస్తులు మాత్రమే ఇచ్చావు, నేను నాకు సమాన వాటా అన్నదాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. యూ హ్యావ్ నౌ చూజన్ టు ఫైల్ కేసెస్ అగైనెస్ట్ యువర్ ఓన్ మదర్ అండ్ డిప్రివ్ యువర్ ఓన్ సిస్టర్ అండ్ హర్ చిల్డ్రన్ ఆఫ్ ప్రాపర్టీస్ టు విచ్ దే ఆర్ ఎంటైటిల్డ్ అండర్ ది MOU. I am appalled at the extent to which you have strayed from the path of our noble father. It was absurd for him to suggest that she has put a sign on a clause that binds her from speaking against Jagan or their cousin Avinash on public platforms. Imposing such a condition to come to a settlement
ఈవెన్ అండ్ డిస్కౌంటెడ్ ఎంఓయూ ఈజ్ ఎంటైర్లీ అన్రీజనబుల్. సో అంటే ఇప్పుడు జగన్ అన్నాడని చెప్తుంది షర్మిల, ఇక్కడ రాసిన విషయంలో ఉంది. అంటే నేను భారతి మీద కానీ లేకపోతే అవినాష్ రెడ్డి మీద కానీ నువ్వు ముందే సగం ఆస్తి కూడా కొన్నే ఇచ్చావు, అవి కూడా ఆ పాక్షికమైన ఎంఓయూ అమలు జరగాలంటే కూడా నేను వాళ్ళిద్దరి మీద మాట్లాడకూడదని షరతు పెట్టావు, ఇది చాలా అబ్జర్వ్డ్గా ఉంది అని. సో మొత్తం మీద ఈ కారణం వల్ల నేను దాన్ని తోసిపుచ్చుతున్నాను. నువ్వు నాకేం ధర్మంగా ఇవ్వలేదు, ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వలేదు, తగ్గించి ఇచ్చావు. ఇప్పుడు అవి కూడా వెనక్కు తీసుకోవడానికి ఈ కేసులు ఇవన్నీ కూడా ప్రారంభించావని ఆమె ఆరోపణ. ఇది చాలా స్పష్టంగా ఆస్తులు వాటాలు వీటి బదలాయింపుకు సంబంధించిన సమస్య. నిజంగా అందులో ఏముంది ఏం లేదు. కంపెనీ లా కింద ఎన్సిఎల్టీ దగ్గరికి వచ్చింది. ఇంకా సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటాయి, అవి కూడా న్యాయస్థానాలకు వెళ్తాయి. వీటి మీద ఏది న్యాయం, ఎవరి న్యాయం, ఎంత ఉంది, రాజశేఖర రెడ్డి ఏం చెప్పాడు, ఈ విషయాలన్నీ తెలిస్తే విజయమ్మకు ఆ కుటుంబ సభ్యులకు ఇతర పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియాలి తప్ప ఈ వివాదం అయితే అంత సులభంగా పరిష్కారం అయ్యేది కాదు. ఇందులో ఎవరో ఒకరి పక్షాన బయటి వాళ్ళు ఎవరు చేయగలిగింది లేదు. సరే అన్ని రాజకీయం ఏంటంటే ఇప్పుడు ఇది కూడా రాజకీయం అవుతుంది. కోర్టు ముందుకు వెళ్ళింది కాబట్టి అన్ని కోర్టుల్లో తేలినంటే ఇది కూడా కోర్టులో తేలుతుంది. ఏదేమైనా కానీ ఎంఓయూ ఒకటి ఉంది అన్న విషయాన్ని, అలాగే ఎంఓయూలో కొన్ని ఆస్తులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, అవి మా తల్లి పేరుతో బదలాయించారు అన్న అంశాన్ని షర్మిల జగన్ కూడా ఇందులో ఒప్పుకుంటున్నారు. అందులో అంటే ఏదైతే క్రక్స్ ఆఫ్ ది డిస్ప్యూట్గా ఉందో దాని మీద పెద్ద అభిప్రాయ భేదం ఉన్నట్టు లేదు. ఇంక రెండో అంశం సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్, దాంట్లో షేర్లు ట్రాన్స్ఫర్ అయిపోయాయి, మోసానికి పరాకాష్ట అని జగన్ భారతి ఆరోపిస్తున్నారు. కానీ సాయంత్రం నేను ఏదో ఛానల్లో చూశాను, అవి ఏమీ బదిలీ కాలేదు, ఇప్పటికీ నా 99% విజయమ్మ పేరుతోనే ఉన్నాయి అని ఏదో ఆధారాలు చూపిస్తున్నారు. అదే కోర్టుకు చెప్తే మరి కోర్టు ఎలా స్పందిస్తుందో కూడా మనం చూడొచ్చు. బయటికి కన్నపడని కుటుంబ తగాదాలు, రాజకీయ తగాదాల వల్లనే ఇక్కడికి వచ్చినట్టు ఇది కనిపిస్తుంది. 200 కోట్లు నేను ఇచ్చాను అని జగన్ తన పిటిషన్లో ఎంఓయూ సంబంధించిన లేఖలో పేర్కొంటున్నారు. దాని మీద కూడా ఏం చెప్తారో మనం వినొచ్చు. ఏదైనా మామూలు సమాచారంగా తప్ప ప్రజల జీవితాలకు సంబంధించిన అది రాజకీయ విధానాలకు సంబంధించిన అంశాలేమి దీంట్లో లేవు. దీని మీద శృతి మించిన వాదోపవాదాలు కూడా బయట వాళ్ళు చేయటం వాళ్ళ అనుకూలతలను బట్టి వాళ్ళు చేయొచ్చు, కానీ అంతకు మించిన ప్రాధాన్యత ఏమీ లేదు. మరైతే మీరెందుకు చెప్తున్నారని అంటారేమో. నేను మొదటే చెప్పినట్టుగా మీడియాలో ఈ కథనాన్ని మొదట్లో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రొజెక్ట్ చేస్తున్న తీరు, ఇస్తున్న హైప్, ఎవరి కోణంలో వాళ్ళు దీన్ని చెప్తున్న తీరు, ఇప్పుడు ఈరోజు సాయంత్రానికి జాతీయ మీడియాలన్నింటిలో ఈ కథనాలు పూర్తిగా వచ్చేసాయి. అది కూడా దొరుకుతుంది మనకి, ఏం పెద్ద ప్రాబ్లం కాదు, ఉంది అందుబాటులో, అన్ని వివరాలు కూడా దాంట్లో ఉంటాయి. మెయిన్ పాయింట్స్ మీద డిఫర్ అవ్వట్లేదు, విభేదం ఏం లేదు, ఒప్పుకున్నారు. ఏది ఆ ఎంఓయూ ప్రకారం కొన్ని తీసుకోవడానికి మీరు అనుకున్నట్టే జరిగిందని అంటున్నారు. ఎందుకైతే అంగీకరించారు. ఇప్పుడు దాని నుంచి మరి వాళ్ళు కానీ వీళ్ళు కానీ వెనక్కిపోతారా? ఇంకోటి, జగన్ ఆయన భార్య అయితే వెనక్కిపోయి అవి మళ్ళీ మేము ఇవ్వదలుచుకోలేదు, ఆమె మాకు వ్యతిరేకంగా ఉన్నారని. ఇక్కడ ఒకటి రాజకీయ కారణాల వల్ల కుటుంబ సంబంధమైన విషయాల్లో నిర్ణయాలు మార్చుకుంటారనే ప్రశ్న వస్తుంది. అందుకని వ్యక్తిగతంగా గాయపడ్డాను, నాకు అప్రతిష్ట తెచ్చిపెట్టారని ఆయన ఆరోపిస్తున్నాడు. రాజకీయ కారణాలు కాదు, వ్యక్తిగతంగా అన్నగా గాయపడ్డాను అన్నట్టుగా అక్కడ ఆయన చెప్తున్నాడు. ఎవరేం చెప్పినా కానీ ద బాల్ ఈజ్ ఇన్ ది ఎన్సిఎల్టీ కోర్ట్.